రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా తెలంగాణలోని వెనుకబడ్డ జిల్లాలకు పెండింగ్లో ఉన్న 1800 కోట్ల గ్రాంట్ను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రితో పార్లమెంట్లోని ఆమె ఛాంబర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. పునర్విభజన చట్టంలో తెలంగాణలోని 9 జిల్లాలకు ఏటా 450 కోట్ల చొప్పున గ్రాంట్ విడుదలకు అంగీకరించారని ఆయన గుర్తు చేశారు. 2019, 20, 21, 22, 23, 22, 23, 23, 24 సంవత్సరాలకు సంబంధించిన గ్రాంట్ను ఇప్పటివరకు విడుదల చేయలేదని, 4 ఏళ్లకు కలిపి పెండింగ్లో ఉన్న 1800 కోట్ల గ్రాంట్ను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్ర పునర్విభజన తర్వాత హైదరాబాద్లోని హైకోర్టు, రాజ్భవన్, లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్, జ్యుడిషియల్ అకాడమీ సహా ఇతర ఉమ్మడి సంస్థల నిర్వహణను తెలంగాణ ప్రభుత్వమే భరించిందని కేంద్ర మంత్రికి ముఖ్యమంత్రి తెలియజేశారు. ఆయా సంస్థల విభజన పూర్తయ్యే వరకు నిర్వహణకైన 703.43 కోట్లను తెలంగాణ ప్రభుత్వమే భరించిందని, అందులో ఆంధ్రప్రదేశ్ వాటా 408.49 కోట్లను తెలంగాణకు చెల్లించాల్సి ఉందని సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఆ మొత్తం చెల్లింపునకు ఆంధ్రప్రదేశ్ సమ్మతి తెలిపిందని, కేంద్ర హోంశాఖ సైతం ఆ మొత్తం తెలంగాణకు చెల్లించాలని ఏపీకి లేఖలు రాసిందని సీఎం వివరించారు. అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ ఆ మొత్తాన్ని తెలంగాణకు చెల్లించలేదని, ఆ 408.49 కోట్లను వడ్డీతో సహా తెలంగాణకు చెల్లించేలా కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.